ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం సభకు వైఎస్ జగన్ నిధులు దుర్వినియోగం చేశారని టీడీపీ నేత బీకే పార్థసారథి అన్నారు. ఇక ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను వాడారని, పార్టీ సమావేశానికి ప్రజలకు సిద్ధమని పిలిచారని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని టీడీపీ ఆఫీస్ వేదికగా జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఇక మరో 50 రోజుల్లో ఫ్యాన్ రెక్కలు ప్రజలే పీకేస్తారని విమర్శించారు. ఇక ఉద్యోగాలు లేక ప్రజలు జగన్ మీద కోపంతో ఉన్నారని అన్నారు. ఇక మరోసారి అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలను మోసం చేయడానికి జగన్ వస్తున్నారని అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి సిద్ధం ఒక సమావేశం 4 జిల్లాల నుండి, అదేవిధంగా దాదాపుగా 3-4 వేల బస్సుల్ని ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభకి జనాన్ని సమీకరించడం జరిగింది. ముఖ్యంగా అది ఒక పార్టీ సమావేశం. ఆ పార్టీ సమావేశానికి ప్రభుత్వ నిధులతో ఖర్చు పెట్టడం జరిగింది. ఇది పార్టీ వ్యవహారం కాబట్టి ప్రజల యొక్క సొమ్ముని దుర్వినియోగం చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదో ఇంకొకసారి ఫ్యాన్ తిరగాలి అంటున్నాడు. ఇది విధ్వంసక ప్రభుత్వం. ఇది ఫ్యాన్ రెక్కలు ఇంకో 50-60 రోజుల్లోనే విరిగిపోతాయి. ముఖ్యంగా జనం కష్టంగా ఉన్నారు ఈరోజు రెక్కలు విరిసేదానికి. కారణం ఏమంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేదే లేదు. ఎవరిది విధ్వంసక పాలన, ఎవరిది అభివృద్ధి పాలన అనేది ప్రజలు గుర్తెరగడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శరవేగంగా 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, నవ్యాంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా ఆ అభివృద్ధి పథంలో అగ్రగామిగా అభివృద్ధి చెందింది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని విధ్వంసాలే. ముఖ్యంగా ప్రజావేదిక కూల్చడం ద్వారా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత విధ్వంసం అక్కడి నుండి మొదలైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విధ్వంసం జరిగాయి. అన్ని దోచేశాడు. ఇసుక దోచేశాడు, అదేవిధంగా లిక్కర్, మైన్, వైన్, ఎవ్రీథింగ్ ఈరోజు రాష్ట్రంలో అన్ని కూడా దోచేసుకోవడం జరిగింది. దాచుకొని ఈ రోజు విచ్చలవిడిగా ప్రజాస్వామ్యని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. మనమంతా కూడా ప్రజలంతా కూడా గుర్తెరగాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా దమ్ముంటే అభివృద్ధి దాని మీద చర్చకు రమ్మని తెలుగుదేశం పార్టీ సవాలు విసురుతా ఉన్నాం ఈ జిల్లా నాయకులకి, ముఖ్యంగా రాష్ట్ర నాయకులకి. ముఖ్యంగా అభివృద్ధి మేము చేశామంటారు. ఏం అభివృద్ధి చేశారో మీరు చర్చలకు రావాల్సినటువంటి విషయం. మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ సవాలు స్వీకరిస్తారా అని వైఎస్ఆర్ పార్టీని నిలదీసి అడుగుతున్నాం. ఇది రాతి యుగం కాదు. ముఖ్యంగా మనకి మంది ఈరోజు అనేది మారుతున్న యుగ సభ పెట్టి ముఖ్యంగా శుద్ధ అబద్ధాలు మాట్లాడుతున్నాడు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాలు కానీ, ఏ ఛాన్స్ కానీ ఏది కూడా నెరవేర్చలేదు. ఇది జగన్మోహన్ రెడ్డికి చివరి అవకాశం. ఇదే చివరి ఎన్నిక, ఇదే మొదటి ఎన్నిక. ఇక భవిష్యత్తులో ఇలాంటి పిచ్చితులు ఇక్కడ పోగు చేసి దానికి 1,000 కోట్ల రూపాయలు, లక్ష కోట్ల రూపాయలు, దాదాపు అంటే వేలాది కోట్ల రూపాయలు ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేస్తూ ముఖ్యంగా ఇబ్బంది పెట్టారు. స్కూల్ బస్సులు, వాళ్ళ స్కూల్ నిన్న హాలిడే అయిండొచ్చు, కానీ యజమానితో బెదిరించి, వాళ్ళకి డబ్బులు ఇచ్చింది కాదు, బెదిరించి ఆర్టీఓ ద్వారా మొత్తం ఇవన్నీ కూడా లాక్కొని ఇబ్బంది మీద ట్రాఫిక్ ఇబ్బంది. ముఖ్యంగా నిన్న దాదాపు 5 గంటల సేపు ట్రాఫిక్ ఆగిపోయింది. ఎక్కడ అనంతపురం నుండి చూసినట్లయితే, ఎక్కడ తపోవరం నుండి చూస్తే మామల్లపల్లి వరకు కూడా మొత్తం అన్ని కూడా ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా మొత్తం ఇది ట్రాఫిక్ అంతా ఆగిపోయి ప్రజానికానికి ఇబ్బంది జరిగింది. రవాణా సౌకర్యం ఆగిపోయింది. ఇవన్నిటికీ జగన్మోహన్ రెడ్డి కారణం కాదా? ప్రజలను అన్ని ఇబ్బంది పెడతారు. ఎక్కడైనా హనీ పెరిగిన రీతిలో ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు ఈరోజు వేచి చూస్తున్నారు. ఈ దుర్మార్గానికి ఎవరికి బుద్ధి చెప్పాలా, ఈ విధ్వంసానికి ఎవరు పులి స్టాప్ పెట్టాలనేటువంటి ఆలోచన ఈరోజు ప్రజల్లో ఉందంటే ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రజానీకాన్ని కూడా కోరుతారు.